అయోధ్యలో కొలువుదీరిన రామ్లల్లాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఈ మేరకు ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయోధ్యలోని సరయూ నది ఘాట్ వద్ద జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయోధ్య సందర్శన విషయాలను రాష్ట్రపతి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయోధ్యలో శ్రీరాముని బాలరూపాన్ని చూసిన దివ్య అనుభూతిని మాటల్లో చెప్పడం నాకు సాధ్యం కాదు. రామ్ కేవత్ డైలాగ్ నుంచి శ్రీరాముడు మాతా శబరి యొక్క తప్పుడు రేగు తినడం వరకు అలాంటి గుండెకు హత్తుకునే సంఘటనలు నిరంతరం గుర్తుకు వస్తాయి. నేను భావోద్వేగంతో మునిగిపోయాను. ఈ ఆలయం భారతీయ సంస్కృతి మరియు సమాజం యొక్క ఆదర్శాలకు అటువంటి సజీవ చిహ్నంగా ఉంది. ఇది అందరి సంక్షేమం కోసం కృషి చేయడానికి దేశ ప్రజలను ప్రేరేపించడం కొనసాగిస్తోంది. దేశ ప్రజల క్షేమం కోసం శ్రీరాముడిని ప్రార్థించే అవకాశం నాకు లభించింది. దాన్ని దైవానుగ్రహంగా భావిస్తున్నాను. ఈ కాలంలో మన దేశం యొక్క సమగ్ర అభివృద్ధి ప్రయాణంలో సాక్ష్యం ఇవ్వడం, పాల్గొనడం ఒక విశేషం. సియావర్ రామచంద్ర అంటూ రాసుకొచ్చారు.